వారంతా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వారే. కాలం బాగాలేకపోతే తాడే పామే కరుస్తుందన్న సామెత వీరికి సరిగ్గా యాప్ట్ అవుతుంది. ఉన్న పార్టీ కాదని కొత్త గూటికి చేరిన వారిలో ఎందరూ ఆ పార్టీలో ఇమిడిపోయారు, మరెందరూ ఇమడలేక సైలెంట్ అయ్యారు. తాజాగా ఆ పార్టీలో చేరిన సీనియర్ నేత పరిస్థితి పైన ఏం చర్చ జరుగుతోంది? ఇంతకీ ఆ నేతలెవరు? ఆ పార్టీ ఏది? వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు నేతలు పార్టీలు మారటం చాలా అరుదు. ఇప్పుడు అలా కాదు. ఈ రోజు ఒక పార్టీలో ఉంటే మరో రోజు ఇంకో పార్టీలో దర్శనమిస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా కండువాలు ఈజీగా మార్చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది సీనియర్ నేతలు కూడా తాము పనిచేసిన పార్టీల్లో అన్ని పదవులు అనుభవించి అధికారం దూరమయ్యేసరికి అధికార పక్షంలోకి చంపవుతున్నారు. ఇలా చేరిన వారిలో సీనియర్ నేతలు కె కేశవరావు, ధర్మపురి శ్రీనివాస్, నాగం జనార్దన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కెఆర్ సురేష్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలు ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా వీరు పార్టీలో చేరి కొందరు పదవులు దక్కించుకోగా మరికొందరు ఏ పదవీ లేక సైలెంట్ అయిపోయారు. తెలంగాణలో గులాబీ పార్టీ పవర్లోకొచ్చిన తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. రాజకీయ పునరేకీకరణ పేరుతో ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతల్ని కేసీఆర్ చేర్చుకున్నారు. దీంతో ఒకానొక టైంలో కారు ఓవర్లోడ్ అయింది. దీంతో పాటు ఇతర పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీల నుంచి ముఖ్య నేతలకు గులాబీ కండువా కప్పారు. వారిలో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారున్నారు. అయితే ఇప్పుడు వీరిలో ప్రస్తుతం ఎంతమంది పార్టీలో ఉన్నారు, ఎంతమంది బయటకు వెళ్లారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. అయితే వారిలో కొంతమంది గులాబీ పార్టీలో కంటిన్యూ అవుతున్న వాళ్లు ఉన్నారు. మరికొంతమంది బయటకు వెళ్లిపోయిన వారు ఉన్నారు. కె కేశవరావు ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పలు పదవులు అనుభవించారు. 2013లో తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరి ఆ పార్టీ సెక్రటరీ జనరల్ అయ్యారు. అప్పటి నుంచి కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. తాను రాజ్యసభ సీటు పొందడంతో పాటు తన కుటుంబంలో ఇద్దరికీ పదవులిప్పించుకున్నారు. తన కుమారుడు విప్లవ్కు కార్పొరేషన్ పదవి, తన కుమార్తె గద్వాల విజయలక్ష్మికి హైదరాబాద్ మేయర్ పదవి ఇప్పించుకున్నారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ ఆయన కాంగ్రెస్ కూటికి చేరారు. ఇక బీఆర్ఎస్లో చేరిన వారిలో ధర్మపురి శ్రీనివాస్ ఒకరు. ప్రస్తుతం ఆయన పరమపదించారు. అయితే కేసీఆర్ సీఎం కాగానే మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ ఇంటికి స్వయంగా వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత డీఎస్కు రాజ్యసభ ఇచ్చారు. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాల కారణంగా డీఎస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత సైలెంట్ అయిన డీఎస్ ఆ తర్వాత కొన్నాళ్లకే అకాల మరణం పొందారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పీసీసీ చీఫ్గా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య గులాబీ పార్టీలో చేరారు. ఎన్నికల్లో గులాబీ పార్టీకి ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన పార్టీలో కొనసాగుతున్నా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే చర్చ జరుగుతోంది. మరోవైపు అసెంబ్లీ మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి దాదాపుగా రాజకీయాలకు దూరమవుతున్న సమయంలో కేసీఆర్ బీఆర్ఎస్లో చేర్చుకొని రాజ్యసభ ఛాన్స్ ఇచ్చారు. అంతేకాదు రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా అవకాశం ఇచ్చారు. ఇటీవలే సురేష్ రెడ్డి పదవీ కాలం ముగిసింది. మరిప్పుడు ఆయన పరిస్థితి ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. ఇక మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఇప్పుడు మంత్రిగా హల్చల్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత పలు వేదికలు పెట్టి ఏదో ఒక హడావిడి చేసినా చివరికి ఆయన బీఆర్ఎస్లోనే చేరారు. మొదట్లో పార్టీలో కొంత ప్రియారిటీ లభించినా ఇప్పుడు ఆయన్ను పట్టించుకునే వాళ్లే లేరనే టాక్ వినిపిస్తోంది. ఇక మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సైతం బీఆర్ఎస్లోకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇలా కొంతమంది నేతలు పార్టీలో ఇమిడిపోగా మరికొందరు మాత్రం పార్టీలోకి ఇమడలేక వెళ్లిపోయారు. ఇక తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్లో పనిచేసిన ఆయన పార్టీ అధికారంలో ఉండగానే బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ తనకు సరైన గౌరవం ఇవ్వలేదని, అందుకే పార్టీ మారానని చెప్పుకొచ్చారు. అయితే పార్టీలో చేరకముందు చేరిన సందర్భంలో గులాబీ బాస్ కేసీఆర్ సైతం జీవన్ రెడ్డిని ఆకాశానికెత్తేశారు. అయితే గతంలో సీనియర్ నేతల విషయంలో మొదట్లో బాగానే ప్రియారిటీ ఇచ్చారు. ఆ తర్వాత మాత్రం కొంతమంది నేతలకు కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా మారిందనే టాక్ అప్పట్లో వినిపించింది.
దీంతో ఇప్పుడు జీవన్ రెడ్డికి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అనౌన్స్ చేసిన భవిష్యత్తులో ఆయనకు అవకాశాలు ఇస్తారా లేదా అన్న చర్చ సైతం పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. ఇదిలా ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన బీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి విషయంలో ఓ ఆసక్తికర చర్చ తెర మీదకొచ్చింది. త్వరలో జీవన్ రెడ్డి కోడలు చరిష్మా రెడ్డి రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నట్లు పొలిటికల్ కారిడార్లో ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కోడలిని బరిలోకి దింపడానికి పెద్దయిన గ్రౌండ్ రెడీ చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వ్యూహంలో భాగంగానే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్నారని పొలిటికల్ పండిట్స్ అభిప్రాయపడుతున్నారు. నేను కాకపోతే నా కుటుంబ సభ్యులకు అనే ప్రిన్సిపల్తోనే ఆయన కారెక్కారని అంటున్నారు. మొత్తానికి జీవన్ రెడ్డి చేరికతో మరోసారి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేతలు వారికి దక్కిన ప్రియారిటీపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఓవరాల్గా రాజకీయాల్లో తన కుటుంబం నుంచి ఎవరో ఒకరు రాజకీయాల్లో ఉండాలని భావించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తనకు కాంగ్రెస్లో ప్రియారిటీ తగ్గిందనే సాకుతో బయటకొచ్చారని అంటున్నారు. రాబోయే రోజుల్లో పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గినా తన కోడలికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని జీవన్ రెడ్డి భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి జీవన్ రెడ్డి కుటుంబ కథా చిత్రంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.